రేపు నీ వంతు కావచ్చు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బైబిల్ ఏం చెప్తుంటే మరణము పొందిన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారు, కానీ కొంతమంది నిత్యమైన తీర్పులోనికి వెళ్తారు, కొంతమంది నిత్యమైన జీవంలోనికి వెళ్తారు. అందుకే తెలుసు స్వర్గం అనేది ఉంది. ఆ స్వర్గం అనేది పరిశుద్ధమైంది. స్వర్గంలో దేవతలు ఉండరు, కానీ దేవుడే ఉంటాడు. ఆ స్వర్గము పరిశుద్ధమైనటువంటి స్వర్గం. అక్కడ పరిశుద్ధ దేవుడు ఉంటాడు. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నీ పాపాలు క్షమించబడాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంటే నిత్యమైన నరకం ఉంది. నీ పాపాలు క్షమించబడకుండా, నీ జీవితం మారకుండా నువ్వు చస్తే నిత్యమైన నరకం. అగ్ని ఆరుదు, పురుగు చావదు. కాబట్టి శరీరం ఇక్కడ ఉంది, శరీరం పాతి పెడతాం, కానీ లోపల ఆత్మ ఉందండి. ఆత్మకు సావు లేదు. యుగ యుగాలు కూడా కాలుతూనే ఉంటుంది. అది తప్పించడానికే నీ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు పరమను విడిచి భూమి మీదకి వచ్చాడు. మానవుడి చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులు చీలవేయబడ్డాయి. మానవుడు కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన పాదములకు మేక వేయబడింది. మానవుడు దుందారు చేసిన పాపాన్ని బట్టి ప్రక్కలో బలిపోటు పడబడింది. మానవుడు తలవారు చేసిన పాపాన్ని బట్టి తలకు ముళ్ళగిరి పెట్టబడ్డాయి. ఆయన మానవుడు చేసిన పాపమంతా ఆయన వీపు మీద వేసుకుని వీపు చార్లుగా దునబడింది. యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. అలాగే యేసుక్రీస్తు నమ్మిన వారు చనిపోతారు, యేసును నమ్మిన వారు కూడా చనిపోతారు. అయితే యేసుక్రీస్తు నమ్మిన వారు నిత్యత్వంలో ఉంటారు, వారు తెరవబడతారు. కాబట్టి పెద్ద ఆయన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఆయన ఎక్కడ ఉంటాడు? నిత్యత్వంలో ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఈ పెద్ద ఆయన సమాధికి వచ్చావు, రేపు నువ్వు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మరి ఎక్కడికి వెళ్తాం? అది ప్రాముఖ్యమైనది. చూడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, వెనకాల వచ్చిందా? రాదు. ఆస్తి వచ్చిందా? రాదు. ఐశ్వర్యం వచ్చిందా? రాదు. పేరు, ఎంతో మంచి పేరుంది, పేరు వచ్చిందా? ఇక్కడతోనే అయిపోయింది. అందుకే గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ గారు, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గారు, ఆయన డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, చనిపోయిన తర్వాత ఒక మాట చెప్పాడు, తల్లి గర్భం ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చా, దిగంబరిగా వెళ్ళిపోతాం. కాబట్టి పెద్ద ఆయన చూడు, ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి పాతాడతాం, కానీ ఆయన ఏమీ తీసుకెళ్ళలేడు. కాబట్టి బతుకున్నప్పుడు మాత్రమే అందరిని ప్రేమించాలి, బ్రతుకున్నప్పుడు మాత్రమే యేసు ప్రభువుని నమ్ముకోవాలి, బతుకున్నప్పుడు మాత్రమే మన బ్రతుకును బాగు చేసుకుంటే యేసు ప్రభువు ఉన్న చోట మనం ఉంటాం. మన ఆత్మ నిత్యత్వంలో ఉంటుంది, సదాకాలం ప్రభుతో మనం ఉంటాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రేమల తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నమ్మదగినటువంటి దేవ యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన గొప్ప నామమును బట్టి వందనాలు ప్రభా, స్తోత్రములు. పరలోకమునకు భూమికి సర్వసృష్టికర్తగా ఉన్నందుకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఆది